డాక్టర్ గారిని కలవడానికి ఇక్కడికి ఒక వ్యక్తి రావడం జరిగింది. తను ఎందుకు రావడం జరిగింది, తన యొక్క సమస్య ఏందో వారిని అడిగి పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడికి ఎందుకు రావడం జరిగింది, మీ సమస్య ఏంటి? నా పేరు ఎండి మజహర్ అండి, కోదాడ సామాజిక కార్యకర్త. ఎండి మజహర్ సామాజిక కార్యకర్త, కోదాడ. మా తాతగారైన ఖాజా నజీరుద్దీన్ గారు మిర్యాలగూడలో రెవెన్యూ, వారు స్థానికులు, అశోక్ నగర్ వాసులు. వారు మిర్యాలగూడలో ఆర్ఐగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్మించడం జరిగింది. అదే కోదాడ పట్టణంలోని కోదాడ మండలం తహసీల్దార్ ఆర్ఐగా పనిచేయడం జరిగింది గిరిదావరం అప్పట్లో. దాని తర్వాత తదంతరము తుంగతుర్తిలో 1975, 76, 78, 80 లోపు చేసి రిటైర్మెంట్ కావడం జరిగింది. వాళ్ళ యొక్క కుటుంబంలో ఫ్యామిలీ పెన్షన్ కొరకు డిజబుల్ హ్యాండిక్యాప్ ఉన్నారండి కొడుకు. అతను వినపడదు సరిగా, మా మామయ్య అవుతాడండి. వాళ్ళకు సంబంధించిన కాగితాల కోసం మిర్యాలగూడ ఎస్టీఓ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. ఫ్యామిలీ పెన్షన్ పెట్టడాలంటే మా తాతగారైన ఖాజా నజీరుద్దీన్ గారు అది రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా, పేష్కార్, ఆర్ఐగా పనిచేసిన రికార్డ్స్, సర్వీస్ బుక్ కావాలని అంటే మేము అప్లికేషన్ పెట్టడం జరిగింది మిర్యాలగూడలో. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు అందుబాటులో లేవు రికార్డ్స్, 170 అంటే ఇక్కడ మా కాడ రికార్డు ఉండదు, అందుబాటులో ఉండదు, ఎక్కడున్నాయో తెలియదు అంటారు. కాబట్టి సంబంధిత జిల్లా మన మిర్యాలగూడ జిల్లా నల్గొండ కాబట్టి జిల్లా కలెక్టర్ కార్యాలయంకి రావడం జరిగింది. ఈ యొక్క సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి మా సమస్యను పూర్తిగా సానుకూలంగా స్పందించి మాకు హెల్ప్ చేస్తారనే ఒక ఆశాభావంతో మేము నల్గొండ కలెక్టర్ కార్యాలయం జరిగింది. థ్యాంక్ యూ సార్.